అయితే నెక్స్ట్ టైము మళ్ళీ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వెళ్ళామన్నాం కదా, అప్పుడు నేను ఆమెని మీ ఆడబిడ్డలకు కూడా ఇలా అంటా కదా, ఎందుకంటే ఒక నొప్పి వాళ్ళు ఆ తప్పుడు అసలు మన నోరు ఎందుకు ఇచ్చాడండి? మంచిని మాట్లాడుకోవటానికి. ఆ పనికి మాలిన మాటలు ఎందుకు అని నా బాధ అంతే. మంచిని స్ప్రెడ్ చేయటం కోసం. మీ ఆడబిడ్డల్ని నేను అనాలని కాదు, నీకు ఆ బాధ తెలియాలి అని నేను మీ ఆడబిడ్డల గురించి అన్నాను. ఎప్పుడు కూడా పరాయి వాళ్ళు ఒకరికొకరు అనుకునే హక్కు లేదు. ఈ భూమి మీదకి వచ్చినాక మన పనిని మానేసి పక్కింటోని పనిని గురించి పట్టించుకుంటున్నాం. అది ఎంతవరకు తప్పనేది మీకు తెలియజేయటం కోసం ఈ రోజున ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చుట్టాలందరూ కలిసినప్పుడు మంచిని మాట్లాడుకోండి, కష్ట సుఖాలు మాట్లాడుకోండి. ఎవరైనా బిడ్డ గురించి ఇలా అంటే, అయ్యో నా ఆ బిడ్డకి అంటే ఆ బిడ్డ మనలాంటి బిడ్డే అనుకోండి, ఆ బిడ్డ గురించి అయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా అని బాధపడండి. అదే నిజమైన సంస్కారం, మనిషి పుట్టుకకు అర్థము. ఇప్పుడు మీ అందరూ సూర్యాపేటలోనే మీ అందరూ ఒక్కటే కదా. ఇప్పుడు మీ గురించి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మీరందరూ కలిసికట్టుగా ఉండండి. ఇప్పుడు నీ గురించి ఎవరో ఇప్పుడు ఒక చుట్టాలు ఉంటారు, ఎవరో ఒక ఆవిడ వచ్చి మీ చుట్టాలలోనే అంటే పరాయి ఆవిడ, మీ చుట్టాలలోనే ఇంకో చుట్టం ఆమె వచ్చి మీ గురించి మంచిగా చెప్పి వేరే ఆవిడ గురించి చెడుగా చెప్తుందంటే, ఆ చెడుగా చెప్పిన ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదంటావు? ఇప్పుడు నీ దగ్గర నీ గురించి చెడుగా చెప్పినప్పుడు అక్కడికి పోయి నీ గురించి వాళ్ళకి చెడుగా చెప్తుంది. ఈ చెడు అనే స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు పాపం అంటే అంతవరకు పాపము. ఒకరు మీకు ఇప్పుడు ముని కథ, అదే ఒక మహాముని కథ, వేశ్య కథ చెప్పాను కదా, ఆ కథని వినండి. ఆ కథ యొక్క సారాంశాన్ని వినండి. మన అనుకునే వాళ్ళే కాదు, నేను పరాయి ఏ మనిషి గురించి కూడా నేను చెడుగా మాట్లాడాను. ఎందుకంటే చెడు మానిపించాలన్నదే నా ఆలోచన, నా ఉద్దేశం, నా సారాంశము. ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని ఎంకరేజ్ చేయకండి, తప్పవుతుంది. అది చెడు అని చెప్పండి. అది నిజమైన వ్యక్తిత్వం అంటే, నిజమైన క్యారెక్టర్ అంటే. అంతేగాని వాళ్ళ బిడ్డ గురించి మనకి చెప్పింది ఏంలే అనుకో. ఇప్పుడు నేను అలా అనుకుంటే, ఇప్పుడు నన్ను చెడుగా అనుకుంది దాని గురించి, మరి దాన్ని చెడుగా అనుకుంటే నేను దాని బిడ్డ గురించి కూడా నా అపార్ట్మెంట్లో ఒకరు అన్నారు, అప్పుడు నా బ్లడ్ బాయిల్ అయింది. అది సంస్కారం అంటే. ఎవరి బిడ్డ అయితే అని నేను ఊరుకోలే. అది నన్ను